సో 'నారి నారి నడుమ మురారి' ట్రైలర్ నిన్నొచ్చింది. నిన్న నేను లైవ్‌లో ఉండే సినిమాకెళ్ళాల్సింది 'మనశంకర వరప్రసాద్' గారు కాబట్టి చూడలేదు. సో మధ్యాహ్నం అయితుంది. మరి ఇంత లేట్ అనుకోకండి. ఇప్పుడే లేసా. 4కి పడుకున్నా బ్రో. సో ట్రైలర్ చూసేద్దాం. నాకైతే మాత్రం నచ్చింది 'ఎంఎస్‌జీ'. అది హిట్ అయితే అనుకోలే నేను అస్సలు నిజంగా బావుంటది అనుకోలేదు. బట్ వచ్చింది బావుంది. సో దీని తర్వాత ఇప్పుడు 'అనగనగా ఓ రాజు' ఇది కూడా బావుంటే హ్యాపీ ఇంకేమొద్దు. 'భరతమాషయిల విజ్ఞప్తి' ఏమో రేపు చూద్దాం. టికెట్లయితే బుక్ చేసుకున్నా. ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం. నాకు నచ్చిందా? నాకైతే ఏమో తెలియదు చూద్దాం. సో లెట్స్ వాచ్ టీజర్ అయితే అంత ఎక్కలేదు నాకు. బావుండాలి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ బావుండాలి. సేమ్ రొటీన్ టెంప్లేట్ అయినా గాని బావుండాలి. నవ్వించండి. ఇంకేం అడగట్లే. ప్లీజ్ మేక్ మీ లాఫ్. హ్మ్. హాస్పిటల్ వచ్చింది దిగండమ్మా. ఆహా! సత్య గారున్నారుగా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఆ? ఏంటది పొట్ట? ఓకే. అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? గౌతమ్ నేను లవ్ లో ఉన్నాం. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ ఎవడికి లేదు. చెప్పలేదు. అది పక్క. అసలు ఈ గౌతమ్ ఎవరు? నాకు చూపించండి డాడీ, నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. హ్మ్. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. హుహు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి. ఏం చేసిండు? నా దగ్గర నిజం ఎందుకు దాచా? నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో మాకు తెలీదే. ఓ మంచి రీల్ చేద్దాం. రాజా గారి పాట పెట్టు. రాజాగారి పాట వద్దులే మావ, కేసులు వేస్తున్నాడంట. కేసులో వేస్తున్నాడు. ఎంఎస్‌జీ పరిస్థితి ఏంటో. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 ఇయర్స్ 18 ఇయర్స్ ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. ఏయ్! అమ్మా! పల్లవి మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓకే. రెండో పిల్ల? కాదండి, మళ్ళీ పెళ్ళి. గురజాడ అబ్బా! ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. ఓహో! ఏంటి ప్రాబ్లం? అంటే వీళ్ళకి పెళ్ళి 30 సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంట అంకుల్. నెల తిరగకుండానే నెల తప్పాలంటే పొద్దున్నే లేవగానే అంకుల్ అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం మానే ఫస్ట్. మీరు కూడా జోకులు మంచిగా పెడితే మంచిగా ఉంటుంది. నాదో చిన్న కోరికరా. చెప్పినానా? నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. దండం రా దూత. మామ రిపోర్ట్ వచ్చేసి గుడ్. ఏంటది? పిల్లలు పుడతారా లేదు అని. ఏముంది? పుట్రాని వచ్చింది అంకుల్. ఓకే. 549 ఒక్క దగ్గర నవ్వొచ్చింది. ఏంటిది పొట్ట అనేది మస్తు అనిపించింది. మిగతా అంతా కూడా ఓకే. 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 బేసిక్ అదే బ్రో నవ్వించండి. మాక్సిమం దీంట్లో ఏం జరుగుతుంది మహా అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉంటాడు, పెళ్లి చేయొద్దంటాడు. అప్పుడే కరెక్ట్ టైంకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తది. వీటన్నిటి మధ్యలో లొల్లేమైతది. లైక్ సేమ్ యూ హ్యావ్ మన సామాజిక వర్గంలో ఏవైతే ఉంటాయో అవే ఉన్నాయి. సేమ్ మన నరేష్ గారికి ఒక ఆర్క్ ఉంటా ఉంటది. ఆయన యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పిన్నిలా వచ్చిండ్రు. అదొకటి నడుస్తా ఉంటది. ఫ్రెండ్స్ ఉంటారు. సేమ్ అదే నడుస్తా ఉంటది. నాకు నో ప్రాబ్లమ్. బేసిక్ లైనింగ్ నేను మనశంకర వరప్రసాద్‌కి అదే చెప్తా. 'అనగనగా ఓ రాజు'కి అదే చెప్తా. 'రాజసాబ్‌కి' అదే చెప్తా. అండ్ ఆల్సో 'భరతమాషయిలకు' అదే చెప్తా. దానికి కూడా అదే చెప్తా. దీనికి కూడా అదే చెప్తా. యూ ఆర్ మేకింగ్ ఎ కామెడీ మూవీ. మేక్ మీ లాఫ్. అంతే. నాకు మొత్తము సూపరు దీనంత బెస్ట్ మూవీ అని అనట్లేదు. జస్ట్ మేక్ మీ లాఫ్. అది ఇస్తే చాలు నాకు. ఇంకేమొద్దు. యూ హావ్ సత్య, యూజ్ హిమ్. సింపుల్. ఆ యూజ్ ఏదో ట్రైలర్‌లో వాడేయండి. ఓకే. ఈ సినిమా చూడాలని జరంత ఉత్సాహం వస్తది. బట్ స్టిల్ థియేటర్‌కెళ్ళిన తర్వాత అది ఇంకా బాగా వర్కౌట్ అయిందంటే హ్యాపీ. నాకు 'ఎంఎస్‌జీ' అలానే వర్కౌట్ అయింది. బొక్కల సినిమా అనుకున్నా స్టార్టింగ్‌లో. థియేటర్‌కెళ్ళిన తర్వాత వాయమ్మో! ఫస్ట్ హాఫే కుమ్మోదలేసినని ఫీలింగ్ వచ్చింది. సో ఇది కూడా అలా ఉంటే హ్యాపీ. కావట్లేదంటే ఏమీ చేయలేం. 14థ్ నాడు 2 సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఐ రియల్లీ హోప్ 2 సినిమాలు నవ్వించండి. బేసిక్‌కి నువ్వు కామెడీ పెట్టుకుంటావు కాబట్టి. లేదు వేరేది ఉంది. లేజెస్ ఇప్పుడు 'రాజసాబ్‌లో' హారర్ ఎలిమెంట్ అన్నావు. హారర్ ఎలిమెంట్ బాగా పెట్టు. ఆర్ ఎల్స్ వింటేజ్ ప్రభాస్ అన్నావు. వింటేజ్ ప్రభాస్‌ని బాగా పెట్టు. ఫేస్ రిప్లేస్‌మెంట్స్ కాకుండా. సో అట్లా అంతే. అంతకంటే ఇంకేం అడగట్లేదు. మీరు ఏదైతే ప్రామిస్ చేసినారో గివ్ మీ థాట్. దాంట్లో కూడా బెస్ట్ ఇమ్మనట్లేదురా అబ్బాయి. నేను డబ్బులు పెట్టిన దాన్ని న్యాయం చేయి. అది నా బాధ. సో బట్ నాకైతే మాత్రం చూద్దాం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పీపుల్‌కి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే సామాజిక వర్గంలో కూడా చాలా మందికి వర్కౌట్ అయింది. చాలా మంది నవ్విర్రు. చాలా పెద్ద హిట్ చేశారు దాన్ని అంటే
అనుకున్న దానికంటే చాలా పెద్ద హిట్ అయింది అది. సో ఇది కూడా అలానే ఉన్నాయి. యూ క్యాన్ సీ ద ఇంగ్రీడియెంట్స్ కుకింగ్ అప్. సో దాన్ని వీళ్ళు బాగా చూపిస్తే అయిపోతది. లైక్ ట్రైలర్‌లో అది అన్నీ అంత బాగా మర్జ్ కాలే. కామెడీ అంత బాగా అయితే నాకు పేలలేదు. మిగతా వాళ్ళకి పేలిందేమో తెలీదు. నాకైతే మాత్రం లైక్ ఒక్కటే ఏంటిది పొట్ట అనేది నాకు మసన వచ్చింది. అంతే. అంతకంటే ఇంకా ఏమో మేబీ చూడాలి. సో చూడాలి. మీకేమనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇవాళ సంక్రాంతి మన మనశంకర్ వరప్రసాద్ గారు స్పాయిలర్స్ పెట్టేద్దాం. కానీ స్పాయిలర్స్ చెప్పడానికి ఏమీ లేదు. జస్ట్ చిరంజీవి గారు ఏం చేశారు వాటన్నిటి గురించి మాట్లాడేది అన్నట్టు. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.